హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బొరబండ వీకర్ సెక్షన్లోని పలు బస్తీల్లో ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. రానున్న వేసవి నీటి ఎద్దటి నేపథ్యంలో సేవలాల్ బస్తీ సైట్ 3, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, మల్లన్న దేవస్థాన ప్రాంగణం, ఎస్ఆర్టీ నగర్, పోచమ్మ దేవాలయం వద్ద 4 పవర్ బోర్వెల్లను ప్రారంభోత్సవం చేశారు కిషన్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కలిసి పేద ప్రజలకు, బస్తీలో ఉన్నటువంటి ప్రజలకు, మురికివాడలో ఉన్న ప్రజలకు సహకారం అందించాల్సిన అవసరం. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా హైటెక్ సిటీ, ఎకనామిక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ మీదనే దృష్టి పెట్టారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందో, ఎక్కడైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారో అక్కడ మాత్రమే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు నిజమైనటువంటి హైదరాబాదు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు, కార్మికులు